మళ్ళీ నీళ్లు లేనేలేవుగా మాయిపోతు కూడా మాయలమే తడాడుతుంది పోయి కరెంటు పెట్టత్తా ముత్తాన్ సేపు అన్న వారుతుంది అగో పోతలేంది మోటరా ఏముట్టింది అది దీనికి ఇదేదో పని పెట్టేటట్టే ఉన్నది ఏమైంది అది దీనికి ఎవరైనా ఉన్నారా నాకేమో తెలుస్తలేకపా ఇది అగో ఇక్కడ రామ్లన్న ఉన్నట్టుండగా రామ్లన్న కన్నా చూపించాలి ఓ రామ్లన్న ఓ రామ్లన్న ఏంద్రా వినయ్ ఇటు రాయే ఒకసారి ఈ మోటార్ పోతలేదు ఒకసారి చూస్తూ అత్తానా ఏమిరా వినయ్గా నన్ను పని చేసుకున్నట్టు పిలుస్తుంది ఏమైంది ఈ మోటార్ నడతలేదే అగో అందరు మోటార్లు మంచిగా నడతానే నీ ఎందుకు నడతలేదురా జరుగు ఏమైందన్నా ఫీజు బార్ అయితే మంచిగానే ఉన్నదిరా కార్బన్ గిట్లా రావచ్చు మెకానిక్ను పిలిపించి చూంచు సరే హలో ఏందే ఏం చెప్తాను పొలం కాడికి వచ్చిందే ఎందుకో చెప్పు రారాదు మరి ఇడికి నన్ను తీసుకుపోదు అగో నీకు వచ్చేదందుకు తొవ్వ దొరుకుతలేదా అనే నిన్ను ఇంకొకరు వచ్చి తీసుకొని రావన్నా నువ్వేమన్నా ముసలి దానివా నిన్ను అల్లనో ఇల్లనో వేసుకొని తీసుకొచ్చేదందుకు చెప్పడు కదా ఏకట్లా కాదు నన్ను తీసుకుపోను అత్తే ఇడికి వచ్చినట్టుంటది ఇలా చూసినట్టుంటది అంటానా నన్ను చూడండి నాకు ఇచ్చి లగ్గం చేసి రానే నిన్ను ఇప్పుడు కొత్తగా చూసేదందుకు లేకపోతే మళ్ళీ కొత్తగా లగ్గం చేద్దాం అనుకుంటా రానే సూపులు చూసుకొని మీరు సిగ్గుపడకండి ఓసారి రమ్మన్నందుకే గివ్వనే చదువుతాన్నావు అచ్చిపోతే ఏమైతుంది నీకు ఊకే ఉన్నుళ్ళనే అంటావా ఊకొర్రకు అత్తానుండు మళ్ళా తాప పోతానంటావు చూసినావా ఈపు చింతపండు అవుతుంది ఉండు పూర్తిగా చెప్పేదాకా కూడా ఈనాడు ఈ నల్లమొక్కపోడు ఎవరే ఫోన్ చేసింది వదిననా ఆవు వదిలేనరా అద్దంటే దాని అవ్వగారింటి పోయింది ఇప్పుడు నన్ను రమ్మంటుంది నాకేమో అడిగి ఓ బుద్ధి కాదు ఏందన్నా నువ్వు గట్ల అంటాను అత్తారింటికి పోతే ఎంత సుఖం ఉంటుంది నీకు ఎరికేనా బామ్మది కళ్ళు ఎత్తే అత్తేమో నీసి అంటుంది వదిలేను కుసుల కడిగి తీసుకొచ్చి పెడుతుంది ఇంకేందే మంచిగా తినచ్చు అత్తారిల్లు అంటే అందరు సంగలు గుద్దే నువ్వేందే పోనని మంక పడుతున్నావు నువ్వు ఇంత ఆశ పుట్టించినాక నేను పోకుంటే ఎట్లుంటారా జరగదు దురాశ పడకు ఊకోయ్య సరే నేను పోతా గానీ నువ్వు మెకానిక్ ను పిలిపించుకొని మోటార్ రిపేర్ చేయించుకో సరే పోయిరా ఏమైందే బుజ్జి ఏడున్నాడు అల్లుడు పొలం కాడికి పోయిండట అమ్మా ఎన్నడన్నా ఆయనకి ఇంటికాడ కాలు నిలిచిందా గడియ రికం లేదు గవ్వ రాకడ లేదన్నట్టు పొలం కాడికి పోయి పొడుచుకొచ్చేది ఏది లేదు ఇంతకీ అత్తనన్నాడా రానన్నాడా అత్త అన్నాడమ్మా బయలుదేరిండు కావచ్చు ఎన్ని పనులు చూసుకొని రావాలి ఆ జా మనిషి పా పళ్ళల్లో పుల్ల పెట్టి బాగా గెలుగుతాను ఏం తిన్నావు మొక్క కూర తిన్న అల్లుడు బొక్క కూర తింటే పుల్ల పెట్టి గెలకన్నా మామ నా సందువాన్లు అల్లుడు సందువాన్లు నాకు లేవా మామ ఇరకకుంటే నేను తింటలేనా నీకు ఇంకా ముక్కలు ఇరికినాయి నాకు బొక్కలు కూడా ఇరుగుతాయి అయితే గాని నీ బిడ్డ ఫోన్ చేసింది పోతానా ఇప్పుడు వస్తానా చిన్నవా అంత మంచిదేనా రావులు అంత మంచిదే చిన్నవా అయితే గాని ఎటు పోతానవు దుకాణాలకు పోతున్నా సరే పోయిరా చిన్నవా స్కూపీ అగో అల్లుడు మంచిగా ఉన్నావా మంచిగానే ఉన్నా అత్త మీరెట్లున్నారు మీకేంది మంచిగానే ఉంటారు తీ పొలం మంచిగా ఉన్నదా మంచిగానే ఉన్నది మరి వచ్చి కూర్చోరాదు ఆనే నిలబడతావా
ఏమైంది ఇంత పొద్దుపోయింది? అప్పుడు బయలుదేరిన అంటివి కదా. మీ అమ్మగారు పెట్టిన బండి ఉన్నదానే బుర్రన చక్కగా వచ్చేదందుకు ఎక్కుంటా దిక్కుంటా వచ్చే వరకు గీయాలు అయింది. నయ్యం ఇంకా మధ్యలో అన్న బండి ఎక్కించుకుంటుట్లా చెప్పనొచ్చిన, లేకపోతే పొద్దు ఊకు. నీకు అదొక్కటే సందు దొరికింది. ఏందల్లుడు ఎన్ని పెట్టినా పెట్టని పేరు చేస్తాను. ఆయనతో బండి కూడా 10 సంవత్సరం వరకు మా పెడుతుంది. ఆగో నేను వచ్చిందని తెలుసుకొని మా బామ్మారిది కళ్ళబాటుకు వచ్చినట్టు పట్టుకొస్తాడు. వినయ్ గారు చెప్పింది నిజమే, బావింటికి పోతే బామ్మారిది మంచిగా అరుచుకుంటాడని. వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు? నీ అవ్వ అట్టినే అనుకున్నా అని కట్టే ఉన్నది. అప్పుడప్పుడు అంటే ఏం కాదు కానీ ఎల్లకాలం అంటే ఎట్లా ఎగుతాం? శివమ్మ తెచ్చిందే. అవ్వ బావా నువ్వెప్పుడు వచ్చినావు? నేను ఇంత ముందు ప్యాక్చింగ్ రాసాకు నేను అత్తానని మీ అక్క నీకు ఎప్పుడుతోటి నా కోసం కళ్ళు పట్టుకొస్తాను వారా. బావంటే నీకు ప్రేమ బాగానే ఉన్నదిరా బామ్మారిది. బావా అది కళ్ళు కాదు మంచి నీళ్ళు. ఏంది మంచి నీళ్ళారా? మంచి నీళ్ళే బావా, మా ఇంటికాడ ఇలా నల్లత్తలేదు, అందుకే పక్క పొంటోళ్ళ ఇంటికి పోయి పట్టుకొస్తానా. అంటే అల్లుడు కళ్ళు కష్టపడి వచ్చినావు మా ఇంటికి? అచ్చుడితోనే కళ్ళు అంటున్నావు. అట్లెందుకు కష్టపడతాడమ్మా బావా? ఆయనకైనా కళ్ళు కరువు ఏందా? వాళ్ళు ఊరు నిండా తాళ్ళేనే, ఇంటి చుట్టూ ఇదులేనే, అట్లాంటివి ఏందవ్వా? సరేగానమ్మా నల్లి ఇంకా బంద్ కాలేదే, ఆయన 2 బిందెలు లేపో మంచినీళ్ళు పట్టుకొస్తా. సరే నువ్వు ఒక్కనివే ఏం మోసుకొస్తావురా? బావను కూడా తీసుకుపోయి షేరొక్కటి ఎత్తుకరారి. అవ్వదాక బాగా ఉండనే ఉండే. బావా పా పోదాం పా. పోరి. సప్పడగా మా ఊళ్ళుండి పొలం చూసుకోక మీ అక్క మాటలు పట్టుకొని కర్వానికన్నా నచ్చిన అత్తకి వారా మీరు చెప్పే పనులు ఎవరికైనా చెప్తే నా ఇజ్జత్ మానం పోతుంది. కాదురా బామ్మారిది, అల్లుడు ఇంటికి వస్తే కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి గాని మీరేంద్రా కళ్ళ తిరిగిపిస్తారు. ఏ ఊకో బావా, నీకు కూడా అన్ని ఇచ్చాంతరాలు ఇంట్లో పని చేసుకుంటేనే కాదు బావా ఇల్లు ఉండేది. అరే ఇలా ఇచ్చేంతరం ఏమున్నదిరా? నువ్వు నా బామ్మారిది కాదని నేను నీకు బావను గానా? అంటే నన్ను కిరాయి గిట్ట తెచ్చుకున్నారా ఏంది? అల్లుతానే ఎత్తది అందుకు. నీకు అట్లా అన్నా బావా, నువ్వే చిరికం చేసుకుంటా మాట మాట అంటావు. పని అంతా నీకు ఇచ్చిపెట్టి నేను మన్నట్టు మాట్లాడుతున్నాయి బావా. బా నడు బాగానే చెప్తాను. అబ్బో అనే మాటలు అనుడే, చేపించే పనులు చేపించుడే. ఇంకెంత దూరం దింపుతావురా? అత్తగారింటికి వచ్చిన అల్లుడు పని చేస్తానని ఊరంతా తెలవని నన్ను దింపుతాను వారా? ఏ గిన్నె బావా కోపం బాగానే వస్తుంది. మనిషి మనిషి ఆసర కావాలి కానీ గిట్లుంటా బావా. అవు బావా మీ ఊళ్ళో పిల్లుండే చూడరాదు, లగ్గం చేసుకుందామని చూస్తాను. మా ఊళ్ళో ఉంటే నేను చేసుకోపోతున్నారా? గింత దూరం వచ్చి మీ అక్కని చేసుకొని గీ తిప్పల నేనెందుకు పడుతూ? మాసాలు కానీ బిందెత్తి పోదాం. నాకే ఎత్తాలే. నువ్వు ఇస్తా నువ్వు ఎత్తుకో, ఇంకా నీకు పెళ్ళే కాదే కాదురా. అయ్యో బాగా అంటే బాగా పట్టు. వారి అశోకు చెప్పు బావా. మా ఇంటికాడ కూడా నేను గిట్ల నీళ్లు మోయలేదురా. మా అవ్వయ్యకు పుష్కైనా తెలిసిందనుకో నన్ను పాత చెప్పు అందుకొని పటేల్ పటేల్ అని చంపుతారా. అత్తగారింటికి పోయి నీళ్లు పోతారా? వారు నీకు ఇజ్జత్ మన ఉన్నదా? నీ బతుకు పాడవారంటారా? అమ్మా కట్టెలు లేనట్టున్నాయి కాదే కూర వండుదామంటే ఎట్టనే మరే? అయ్యో ఒడిచినాయా? మొన్ననే తమ్ముడు ఆటగానే తెచ్చాయి, అవన్నీ ఒడిచినాయా బిడ్డ? అయిపోయినాయి అమ్మా, రోజు పెట్టిన పడితే పోయిలా దెబ్బ కొడిచినాయి.
చూసినాడు బావా ఇవరికే మిడిసి మిడిసి ఆడతాను ఆయనతో జారిపడ్డావు అనుకో మూతి పనులని సాప్ అవుతాయి ఇవరికే సందుమాలు సంధి ఇంకేడేళ్ళి అవుతుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ బా రాకపోతే ఎటన్నా పోతానా మెడకు పడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు నేనెటు పోతా దించుకోవాలి హలో ఏడున్నారా సరే వస్తున్నావు అరే తమ్ముడు ఇన్న నీ కట్టెలు కొట్ట రాదురా మొన్న నువ్వు తెచ్చిన కట్టెలు అన్నీ ఒడిచినాయి మొన్న బాగానే తెత్తి కాదే నీళ్ళ కా నుంచి మొదలు పెడితే బువ్వ కూర దాకా పొయ్యి మీదనే నాయే ఒడవకుండా ఉంటాయి ఇక ఇప్పుడు అరవదక్క ఫోన్ వచ్చింది పోవాలి అంతలాగైతే అచ్చనం కొడుతుంది కొట్ట ఇప్పుడు నువ్వు పోతే కట్టెలేవులు కొడతారా కొట్టిపో రాజంత ఎత్తిపోయే పని ఉంటే నువ్వు నౌకరీ చేస్తానవా గాలికి తిరుగుడేనే ఆడు పోతే పోనీ తీయమ్మా పని ఉన్నది అంటాడు కదా ఆడు పోతే ఏంది ఈయన ఉన్నాడు కదా ఈయన కొడతాడు తీ కట్టెలు ఏంది నేను కొట్టన్నా అట్టిగచ్చి తప్పుల పడ్డట్టు అయింది నా కథ అవతలున్నోడిని అగ్గిల దునికినట్టు అయింది ఒక్క పూట మందం కొడితే ఏం పాపం తీయరాదు పురాగా అధ్వానం చేయబడితివి మోపడాన్ని కొట్టకున్న మాయతి ముత్తెవన్న కొట్టు కూరుడికే మందం గొట్టెలు ఆడున్నది కట్టెలు ఇంటెనుకున్నాయి పో ఇది కూరుడికే మందమే కొట్టుకరా అంటాంది ఏంది కుంపదీసి ఆటకూర తెచ్చి అండుతారా ఏంది మా బామ్మారిది ఎట్లా కళ్ళు తేలే నేను కళ్ళుకు నోసుకోలే ఈ ఆటకూరతోటన్నా బొత్త వలగ తింటా బుజ్జి కూర ఉడికిందా ఉడికిందమ్మా అగ్గో కూర ఉడికిందట ఇక మెత్తగా తినాలే పొద్దున్న నుంచి కడుపులో ఏం లేక పానం కింది మీద అవుతుంది ఇంకా నా పిల్లం పిలుతలేదేంటి పిలువరాదే అల్లుడిని పిలిచి ఏ మరి బువ్వా ఆకలి అవుతుంది కావచ్చు ఎంతసేపు అయి ఏం కథ అబ్బా మా అత్త ఎంత మంచిది అందరికంటే ముందుగా నన్నే పిలుస్తుంది పని చెప్తే చెప్పిరు కానీ ఈ ఆటకూరతో అయితే పెడతారు తీ మంచిగా చంపాలే పొద్దున్న నుంచి ఏం తినక పానం అంతా గావరైతుంది ఓయ్ కాలెక్కలు కడకచ్చుకపో అన్న నిన్ను అత్తానే ఇంకా నువ్వు పిలుస్తలేవని చూస్తానా నీ అవ్వకున్న తెలివి నీకు లేదు మాసాలు గారి కడకచ్చుకపో బూలచ్చి ఓ బూలచ్చి ఎత్తుకురావే కూర్చో నువ్వు కూడా ఏంది బూలచ్చి అట్టి టమాటా కూర వేసుకొచ్చినావు యాట కూరేదే అమ్మా యాట కూర మీరు దాచుకొని అట్టి టమాటా నాకేసిరు కదా చెప్పే బూలచ్చి చెప్పు తాటికల గిట్ట వచ్చిందా యాట కూర ఎక్కడిది టమాటా కూరనే అంటిది అల్లోవ్వా ఓ బూలచ్చి నీ మీన మన్నువాడ కూరుడికాయ మందం కట్టెలు కొట్టుకరా అంటే యాట కూర అనుకున్నా కాదే అట్టి రాముడికాయ మళ్ళానే పుల్లగా ఉంటాయి ఇవి ఎట్ట తినానే నీ తినాలి కాను యాట కూర అన్నట్టు మిల్లా పిచ్చి కాదే నేను తినపో నువ్వే తిను నీకు నీళ్ళు కూడా బాగానే ఉన్నది తినకుండా తినకపో నువ్వే ఎండుతావు నీ అబ్బా అల్లుడు ఇంటికి వస్తే రాముడికాయ పండ్లు అంటు పెడతారా ఇంకా దానికి కూర ఉడికే మందం కట్టెలు కొట్టుకరా అంటవానే బింగి చెవులానా బూలచ్చి ఇంటికి పోయినాక చెప్తా నీ సంగతి ఇప్పుడు ఏమన్నా ఒత్తుకుంటానా నీ అవ్వ
ఇవాళ నా పొలం కాడు ఉన్న జుట్టు కూడా నాకు కోసుకొని తింటూ చి కర్వాడకని వచ్చిన ఏమైంది బావ గిడవాను? ఏ 3 బాట్ల కాడ వండారా తిన్నావా బావ మరే? బొత్త వలగ తిన్నారా మీ వాళ్ళు గుడ్లు కోలిస్తే అరగలేక ఎల్లెలకల వండా నువ్వు వచ్చి లేపినావు నీ గుడు ఉన్న తినిపో దాచిన పోరా. అయ్యో ఏంది బావ గంతకరం కత్తాను? తిన్నావా అడిగినాకే గంత కోపం కత్తాను పండుగ ఊరొచ్చి నీ సంగతి ఇంటి మీదక చెప్తా నీ గువ్వలు రాలాలే. ఓయ్ చీకటి అయింది ఈయనమంటావా ఇంట్లోకి రా. ఇంటికి అల్లుడు వస్తే ఆటకూర తెచ్చింది లేదు కళ్ళు తెచ్చింది లేదు కానీ ఇంట్లోకి రావా అంటానవా? ఆయమానంగా తిండి పెట్టుడు సాత కాదు కానీ పిలుచుడు అయితే మంచిగా వస్తుంది రాగాలు తీసుకుంటా. నేను రాను మీరు పోయి పంట పోరి. రాకుంటే పండిన్నే నడిగాం రాత్రి చలి ముదిరితే తెలుస్తుంది నీకు. పంట పో నాకేమన్నా భయం అనే చలికి నన్ను చలి ఏం చేస్తుంది మంచిగా వంట. ఓయ్ లేయిగా తెల్లారింది నిన్నే. అయ్యో ఏమైంది గిట్లయినా ఆగమొద్దైనట్టు. ఓయ్ నిన్నే ఏమైంది? ఏమైంది బిడ్డ? అల్లుడికి ఏమైంది? ఏమో అమ్మ సప్పుడు ఎత్తలేడు. అయ్యో ఏమైంది? ఏమైంది? ఏమైందని నిమ్మలంగా అడుగుతారేందే? రాత్రి చలికి కట్ట దలుసుకపోయినా పండేటప్పుడు చెప్పినా కదా నీకు ఇంట్లోకి వచ్చి వండమని. ఇంకా చలి పెట్టింది అంటారా? మరి రాత్రి లేపితే నీకు అంత చలి పెట్టినప్పుడు. నీ అవ్వ నాకు చలి పెట్టినాక నేను ఎంతగానో మొత్తుకున్నారో మీకు తెలుసానే? మీరు కొట్టే గుర్రుకు నేను ఎంతగానో మొత్తుకున్నా మీకు వినబడతలేదు. గంతగానం కొట్టిరు గుర్రు అందుకే అంచు చలిలో పన్నా. ఏంది పిలిచినవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురు.